నేను తయారు చేసుకునే పుదీనా కొత్తిమీర జ్యూస్ కోసం ఇంగ్రీడియంట్స్: ఈ కొత్తిమీరకు సరిపోతుంది. మా ఇంటి వెనకాలే కొంచెం ప్లేస్ ఉంది. ఆ ప్లేస్లోనే నేను నాకు కావాల్సిన ప్లాంట్స్ అన్నీ పెడతాను. అంతకుముందు తులసి మొక్కలు ఎక్కువ పెంచేదాన్ని కాదు. ఎప్పుడైతే నేను ఈ డైటింగ్ స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఎక్కడ ప్లేస్ ఉంటే అక్కడ తులసి మొక్కలు పెరగనిస్తున్నాను. ప్రతిరోజు ఇలాగే మార్నింగ్ ఫ్రెష్గా తీసుకొని జ్యూస్ తయారు చేస్తాను. చాలా అంటే చాలా హెల్దీ. ఇవాళ స్కూల్ చాలా ఎర్లీ హాఫ్ డే, సో చాలా చీకట్లోనే లేచి ఇవన్నీ తీస్తున్నాను. తులసాకులు ఎక్కువ అవసరం లేదు, ఒక 10 or 15 ఈజ్ ఎనఫ్. కొత్తిమీర అండ్ పుదీనా మాత్రం కాస్త ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. ఇది చాలా మంచి జ్యూస్, ఎవరైనా తాగొచ్చు. కొత్తిమీర, పుదీనా, తులసి ఆకులు ఈ మూడు మిక్స్ చేసి గ్రైండ్ చేసి నిమ్మకాయ తేనెతో కలిపి తాగొచ్చు. లేదంటే షుగర్ ఉన్న వాళ్ళు ఓన్లీ తేనె మాత్రమే సరిపోతుంది. ఇదంతా మా ఇంటి వెనకాల నిన్న డైటింగ్ కోసం ఏర్పాటు చేసుకున్న మినీ గార్డెన్. మొక్కలని తీసేసి మళ్ళీ ఫ్రెష్గా వేసాను. ఎవ్రీడే ఇంటి నుంచి స్కూల్ నుండి వచ్చాక నా డ్యూటీ ఇదే. దీన్ని మెయింటైన్ చేయడం, గడ్డి తీసేయడం, వాటర్ పట్టడం. థ్యాంక్ యూ.